కడిగారా అంటున్నా. టైం వచ్చేసి 4:38 అయింది. ఇంకా చీకటిగా ఉంది. ఇదంతా అయితే ఊడ్చి చల్లి ముగ్గేసుకుందాము. రండమ్మా రోడ్డు మీద జాగ్రత్త. మధు బండి వేసుకోకుండా అంత దూరం అవసరం అంత దురద పెడుతుంది. దోమ నడుస్తున్నా కుట్టుకుంటూ వస్తుంది నన్ను. అందుకే అక్కడే తినొద్దామంటే నువ్వు తినలే. మేము చీకులు తింటాము. ఇక్కడ లేవు చీకులు, ఇక్కడ లేవు చీకులు. అన్ని బొంగులో చికెన్ అమ్ముతున్నారు కానీ ఎంత ఒకటి 30 రూపాయలు. ఆ బ్యాచ్ అంతా దిగుతుంది. ఇంత వచ్చింది నాన్న. ఆ రొద్దున నిప్పులో ఏదో అటే బండి. వీళ్ళందరికీ ఒకటి కావాలి. అవును, గుర్తుపట్టారు. మాస్క్ పెట్టుకునే ఉన్నాను. ఓ నేను పెట్టుకోలేదు. యోదా నువ్వు అటుపక్కగా
థ్యాంక్ యూ, మీరు బాగా చూసి గుర్తుపట్టినందుకు. ఓకే ఓకే. మమ్మీ అక్కడెక్కడ ఇక్కడ ఉంటారా? బాగుంటుందా? మేము ఒకసారి వీడియో చేసి అది ఇక్కడ యోధా వాళ్ళు అక్కడ ఉన్నారు. అవి వస్తున్నాడు, అడుగు యోధా. సుధా టీవీ రావట్లేదు. రిమోట్ ఒకటేనా ఏంటి? చెప్పారు, ఆర్డర్ ఇచ్చాను రా, వస్తుంది. ఆగ మదనే రాని. చల్లగా ఉంది, ఇట్రాను. చల్లగా ఉంది, ఎండకి ఎండి ఎండి ఇప్పుడు చల్లగా. ఇప్పుడు ఇక్కడ చల్లగా ఉంది అక్కడ రూమ్. ఇంకా మేము లైట్స్ ఆఫ్ చేసాము. ఇది పురుగులు వస్తాయని లైట్ ఆఫ్ చేస్తాం. ఏంటి వినపడలేదు? ఆ రూమే నేను అమ్మ అప్పుడు వచ్చినప్పుడు ఆ రూమే తీసుకున్నాను. మధు బ్యాగ్ లో దుప్పటి ఉందంట. ఏం కావాలి? రూమ్స్ అనమాట. బయట ఇలా ఉంటుంది, కాటేజెస్ ఇలా ఉంటుంది. ఇది పెదలపూడి దగ్గర ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ఏదో టీవీది ఏమన్నారు ఆయన? వస్తుంది ఏదో నొక్కాలి, మనం ఏదో నొక్కాలి తెలియదు. వాళ్ళు నొక్కాల్సింది ఏంటో కరెక్ట్ నొక్కాలి. అన్ని వెజ్జే, అన్ని వెజ్జే. దిస్ ఈస్ దాలు, దిస్ ఈస్ ఆలు. ఓ మన పచ్చళ్ళు పప్పులు తేలే నువ్వు. పప్పు పాడైపోయింది. బెండకాయ అదే కాకరకాయ ఉంది, టమాటా చట్నీ ఉంది. అదేంటి మామ? ఇటు ఇటు పప్పు పక్కన. నేను బెండకాయ కూడా చెప్పాను కదా. ఇంకేంటి? హైలైట్ ఏంటంటే లాస్ట్ టైం మేము ఒకసారి వచ్చినప్పుడు ఎవరి పచ్చడి తీసుకున్నాం. వద్దులే మాదే పాప, అది ఎందుకు అంటే వాళ్ళకి తెలియదేమో ఎట్లా అప్పుడు అర్థం కాలేదు. రేపు అడుగుదాము వాళ్ళకి. ఇప్పుడు తెలిసిందే లేదా? తెలిసింది. హెల్దీ అంటే వాడికి వాళ్ళకి రోడ్డు పచ్చడి అయితే తెలియదు అనుకుంటా. నేను తెలుగు
తెస్తారు. డోంట్ వరీ. యోదా నీ బెండకాయ ఫ్రై. బెండకాయ దొండకాయ అయింది ఏదో కాయ. ఇంకా వస్తాయి కదా రసం, ఇవే కాదు ఇంకొంచెం సరిపోతే వస్తుంది కదా పప్పు. ఓకే ఏంటి పెట్టించేది, మీరే వచ్చి పెట్టుకోండి. రా ఇవ్వండి పెట్టి కూర్చున్నాం కదా, బండి మీద కూర్చున్నాం లేపకూడదు. సరే ఓకేనండి, ఇవన్నమాట లంచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హలో గాయ్స్. మేము పండుగ రోజు గుడికి వెళ్ళినందుకు ఇవాళ అమ్మవారిని చూసాం. ఎంత బాగుంది అమ్మవారు అయితే. ఇవాళ అమ్మవారి గాజులు ఇచ్చారు అయ్యగారు. ఈరోజు శుక్రవారం కుంకుమ పూజ చేశారని కుంకుమ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది పండుగ రోజు గుడికి వెళ్ళినందుకు, ఇవాళ గుడిలోకి వెళ్ళి వచ్చినందుకు. ఎంత బాగున్నారు కదా అమ్మవారు. రేపు వీలుంటే రేపు ఒకసారి ఆ గుడికి వెళ్ళేటప్పుడు వెళ్ళి చూపిస్తాం. దారిలోనే ఉంది, అంత ముందు లేదు ఆ గుడి. ఓకే, ఇది మనకి ఇక్కడ క్యాంటీన్ అనమాట. జనరల్గా మన రూమ్స్ దగ్గర టేబుల్ వేస్తారు. పాప చాలా మంది క్రౌడ్ వచ్చారు కదా, అందుకని చెప్పేసి మేమే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడే సరదాగా అసలు లోపల కాకుండా బయట కూర్చుందాం అని చెప్పేసి టేబుల్స్ అన్నీ వేయించుకున్నాం అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, లొకేషన్ అన్నీ కూడా మీకు పిన్ చేస్తాను. మీరు ఎవరైనా రావాలంటే రావచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి వ్యూ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో. అరకులో వచ్చే వాళ్ళకి ఏంటంటే సిటీ ఆ వాతావరణంలా కాకుండా ప్యూర్గా ఒక విలేజ్ అట్మాస్ఫియర్, మంచి వ్యూ కావాలంటే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట అండి. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏసీలే ఉండవు అన్ని రూమ్స్. ఏసీ ఎందుకుంటే ఈ చలికి ఏసీలు ఉండవు. ఎప్పుడైనా ఎదురు బాగుంటుంది ఎండాకాలమైనా. ఎస్. ఓకే, మళ్ళీ అలాగే మనకి చెప్పిన ఫుడ్ని వాళ్ళు ప్రిపేర్ చేసి కూడా ఇస్తారనమాట. మనకి ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ చాలా రేటు తక్కువలోనే ఉంటుంది. ఎక్కువ కాస్ట్ టిఫిన్స్ అయినా ఫుడ్ అయినా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా వచ్చి ఉండొచ్చు. బాగుంటుంది ఇక్కడ. మాకు కావాలి చపాతి. కడిగే ఇచ్చారు. చెల్లెక భార్యక పిల్లలక. ఓ అల్లుడు ఇస్తాడంట నాకు. మామ పెట్టేది ఎవరికి? నాకు కదా. అయితే నాకు పెట్టు. చపాతీ పెట్టు. ఓ మామ ఇస్తుండే. ఓకే అల్లుడు, రేపు తీసుకుంటలే. అన్నీ వేసారు. ఏమేమి వేసారు నాకు? ఇది పప్పు వేసారు, ఆలు వేసారు, చపాతీ పెట్టారు. డాడీ మీరు అటు వెళ్ళండి. కాదు దీవెనకి వెళ్ళండి. మీరు కెమెరాలో కనబడట్లా. మీరు అటు వెళ్ళండి. దీవెన నిల్చునికెళ్ళి. అభిలేష్ అది కదా. నాకు ఆలు కాదు అంటే ముంచుకోవడానికి ఏముంది బాగా. అదే చాలు ఫస్ట్ అంతా పప్పాను పచ్చ తీసుకురండి. నేను వెళ్తా ఎక్కడ అన్ని ఇస్తా తినేసి. ఇదేంటిది మరి? ఆలు పప్పు. ఏం కావాలన్నా? ఏది కావాలి చెప్పు నీకు. చాలమ్మా. కార్లో ఉన్నాయి టమాటా పచ్చడను పప్పు. ఆలు పప్పు ఎలా ఉంది మా అన్న? ఎలా దీవెన్ కనపడ అట్లా మామ అంటున్నాడు.
చపాతీ పప్పు ఆలుగడ్డ 14 వచ్చాయి. నాకే చెప్పిన ఉమా చపాతీలు 14 వస్తున్నాయి. కౌంట్ చేయండి. 7 మెంబర్స్ కన్నా అవును 8 నెంబర్స్గా మనం ఉత్తి పప్పు ఏం తీసుకురమ్మనాలి? మనశ్శాంతి ప్లేట్ డాడీ డైలాగ్ పెళ్ళిళ్ళు ఎట్లా చూపిస్తారు కదా. దిష్టి పెట్టి మా అన్నకి అన్నం డాడీ భయం వేసిందా? లేదు ఈసారి ఇట్స్ ఇమాజినేషన్. షటిల్ ఆడతా ఇప్పుడు నాకు నచ్చలేదు. ఏ లాంగ్వేజ్ మాట్లాడుతాడు? ఎల్లురా అటు అటు షటిల్ ఇట్లా ఇట్లా షెట్లు నీకు ఇంకా బ్యాగ్ ఉమా మీరు రారా వెలుగులోకి? ఇంతసేపు కెమెరా పెట్టాలి నేను. నేను నెత్తా రెడీ 3 2 ఊరికి అక్కడే ఆగండి ఒక నిమిషం ఆగండి. ఏంటంటే మీరు మాట్లాడతారా? కాకి నల్లది వాడుతున్నారు, వైట్ కాకు వాడండి. నేను కలర్ వేసినాం. సర్వీస్ మందే. నేను ఆ నటుల దగ్గరికి వెళ్తాను. హాయ్ నటుల్స్, హాయ్ నటులు. కాకు లేకుండా సెటిల్ ఆడుతున్నారు, బాల్ బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడుతున్నారు, బాస్కెట్ బాల్ కూడా ఆడుతున్నారు. వాడు నా తలకైన బాల్ పెట్టుకుని ఎగురిస్తున్నాడు. తలకాయ నొప్పి వస్తుంది ఎవరికి? నీకు. నాకెందుకు వస్తుంది? వాళ్ళు ఆడుతుంటే అరిసి నీకు. నేను ఎక్కడ అరిసి అరిసి. ఎందుకు నోరు ఆడ మూత పడుతుంది అసలు మీరు? మరి ఎలాంటి వచ్చినప్పుడు మరి ఆ మాత్రం చేయాలి కదా. పెద్ద స్మాన కారేపు దిగిన కారణం మీరు గట్టి గట్టి మొత్తుకుంటారు. మీకు తలనొప్పి రాదా? బట్ ఆ ముక్క మేమనాలి, నువ్వు గై గై మొత్తుకుంటావు, నీకు రాదా? అసలు అట్లేం మొత్తుకున్నాను ఇవాళ అసలు మాట్లాడినా తలకాయ నొప్పి అసలు వాళ్ళ మధ్యాహ్నానికే తలనొప్పి వస్తుంది. సరే మాట్లాడండి, బాయ్ ఫ్రెండ్స్. ఇక మా సొంత ఏమని తెలుసా మధు, మీరు కారు కింద నుంచి దిగిన దాకా మాట్లాడుతున్నాను, మీకు తలనొప్పి రావట్లేదా? ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నాను అంటున్నాను. మరి ఇప్పుడు మీరేం చేస్తారు? సో అది వాళ్ళతో మాట్లాడుకోవట్లేదు. ఆకలి వేస్తుంది. పోయి చూసిరా పో, మరి పోయిద్దాం మరి చూసాడు. చూసి రావటం లేదు, అదొక ఊరు. ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి. ఓకే బాయ్ అండి. అవును మీ వేసిన డాడీ బాగా అమ్మో నీకు తెలిసి నాకు తెలియదు. రెడీ బాస్కెట్ బాల్. హలో ఎక్స్క్యూజ్ మీ, అది వాళ్ళ పోల్, అది మన పోల్. రెడీ వాళ్ళ కోళ్ళని బాస్కెట్. డాడీ మీరు అటు వెళ్ళండి. బాస్కెట్ లేదు, అటు కూడా ఉంటుంది డాడీ, పోండి అటు మీ వేసుకుంటా. రెడీ రెడీ బాల్ వేస్తున్నా. 3 2 1 స్టార్ట్. ఇది బాలే కదా, నాకు గుడ్డు పట్టుకో. బాల్ బాల్ బాల్
అసలు బాల్ లేకుండా ఆడి వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. చూడండి ఎలా ఉందో మా గేమ్. సరే ఓకే, ఆమెకి రెడ్ క్లాత్ ఇచ్చి పక్కన పంపించు. జనం కూడా ఉన్నారు. అక్కడ అది కట్టారు కూడా సేఫ్టీగా చుట్టూ. మనకు కనిపించింది ఇట్లా కంచి ఉంది, కనిపించింది. బాగుంది, వ్యూ బాగుంది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాటర్లో తడిపి రేపు సండే, మండే, ట్యూస్డే రోజు ఎవరు మంగళవారం ఏమో తక్కువ ఉంటుంది. దిగరా మీరు? దీనికి వచ్చారా? నన్ను ఫోటో దింపుతారండి. ఇక్కడ ఫోటో దింపుతారండి. అమ్మా రండి. వద్దా? ఫోటో దిగరా? వద్దా? సరే ఓకే. పట్టుపడవద్దు. కూరలు ఓపెన్ చేసినవా? శుభ్రంగా కడుక్కున్నాను, హైజెనిక్గా ఉన్నాను. దేవుడా దేవుడా నీడ రావాలి దేవుడా, అన్నం తినేంత వరకు. అన్నం తనలో చేతులు ఇవా. ఈవెన్ ఫ్రై అయినా ఏం కలవచ్చు. కాంప్లికేట్ చేస్తాను. మధుకి ఇవ్వండి ఒక ప్లేట్. ఏదో ఒక ప్లేట్ ఇవ్వండి. ఓన్లీ రసంలో వాళ్ళకే పప్పు కావాలి. ఇది యోదా ఇస్తాము. అయిపోయిందా? ఐఫోన్ ఎమ్మటే అవుతుంది. అబ్బాయి ఎటు పెట్టిన గ్రీనర్ ఉంది. ఫైవ్ కాదు, 4:30కే. 4:40కి లేపాను నేను కరెక్ట్గా.